రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తున్నారు. పుష్కర వద్ద ఏర్పాట్లు, ఫోటో ప్రదర్శన పరిశీలించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో పవన్ వెళ్తున్నారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలపై పవన్ పరిశీలన చేశారు. నల్లకాలువ వద్ద చెత్త శుద్ధి ప్లాంట్ను పరిశీలించనున్నారు. అనంతరం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. గోదావరిలో కాలుష్య నివారణ చర్యలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లు, ఫోటో ప్రదర్శన పరిశీలించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో పవన్ వెళ్తున్నారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలపై పవన్ పరిశీలన చేశారు. నల్లకాలువ వద్ద చెత్త శుద్ధి ప్లాంట్ను పరిశీలించనున్నారు. అనంతరం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. గోదావరిలో కాలుష్య నివారణ చర్యలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హరీష్, గోదావరి పుష్కరాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్లు కావచ్చు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద, అంతేకాకుండా నదులు ముందు ప్రధానంగా చూస్తే కనుక గోదావరి నది కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు, అదేవిధంగా పుష్కరాల సందర్భంలో గోదావరి స్నానానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎందుకంటే నదులు కాలుష్యం అయితే కనుక వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోదావరి పుష్కర స్నానానికి వచ్చేటువంటి భక్తులు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ర్యాషెస్ లాంటివి కానీ ఇలాంటివి కానీ రావటం కానీ, లేదంటే నదులు పరిశుభ్రంగా లేవనేటువంటి ఫిర్యాదులు రావడం కానీ, ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని అటువంటి పుష్కర ఘాట్లన్నీ కూడా పరిశీలించడం, అంతేకాకుండా నదులు స్నానానికి వచ్చేటువంటి భక్తులు, పుష్కర స్నానానికి వచ్చేటువంటి భక్తులు నదిలోకి వచ్చినటువంటి వాటిలో ఎటువంటి వ్యర్థాలు కానీ అలాంటివి వేయకుండా, ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఏదైనా వ్యర్థాలు అంటే చెత్త చెదారాలు లాంటివి అక్కడ ఉన్న పెరిగిపోయింటే కనుక వాటిని ఇమ్మీడియట్ గా తొలగించడం, వాటిని ఎప్పటికప్పుడే పరిశుభ్రపరచడం, పుష్కర ఘాట్లన్నీ కూడా పరిశుభ్రపరచడం, అక్కడ తీసుకోవాల్సినటువంటి నీటి కాలుష్యం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి సూచనలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు, అంతేకాకుండా జిల్లా స్థాయి కలెక్టర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవడం, పుష్కర స్నానాలకు సంబంధించినటువంటి భక్తులు ఆటంకాలు కలగకుండా, నది కాలుష్యం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అటు పుష్కర ఘాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవడం, పుష్కర ఘాట్ల వద్ద పరిశుభ్రతని మెయింటైన్ చేయడం, తర్వాత అక్కడ ఎటువంటి అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం లేకుండా ఉండడం, అదేవిధంగా పుష్కర స్నానాలు చేసే సందర్భంలో కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పుష్కర ఘాట్ల వద్ద ఎటువంటి అశుభ్రమైనటువంటి వాటి నదుల్లోకి వాటిని వేయకుండా ఉండడం, లేదంటే అలాంటివి జరిగిన వెంటనే అక్కడ శానిటేషన్ సిబ్బంది ముందుగానే అక్కడ అప్రమత్తం అయ్యి వాటిని అన్నింటి తొలగించడం, ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా
ఆ నీటి కాలుష్యం అనేది ఎంత ప్రమాదకరమో ఇప్పటికే నదులు చూస్తున్నామో. నదుల ద్వారా వస్తున్నటువంటి నీటి కాలుష్యం ద్వారా లేదంటే ఇతర వ్యర్థాల ద్వారా వస్తున్న నీటి కాలుష్యం ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేది చూస్తున్నారు. అన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే అధికారులందరికీ సూచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.